హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చును. దీనికోసం కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. పాలు 1/2 లీటర్, షుగర్ 3 టేబుల్ స్పూన్లు, అరటిపండు 1 తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానిమ్మ పండు 1 గింజలు ఒలిచి పెట్టుకోవాలి. ద్రాక్ష పళ్ళు ఒక 20 నుంచి 25 వరకు తీసుకున్నాను. మ్యాంగో పీసెస్ 1 కప్, బొప్పాయి ముక్కలు 1 కప్పు, యాపిల్ 1 తీసుకొని ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. జాంపండు 1, ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఈ విధంగా గరిటెతోని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోని షుగర్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు దీనిలో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, పాలు కూడా చిక్కబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పండ్ల ముక్కలన్నిటిని కూడాను వేసుకుందాము. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కూడా చల్లారిపోయినాయి. వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న పండ్ల ముక్కల్లోని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చును. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.